హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. నేను మీ మేనం శ్యామ్. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ భూములపైన, తెలంగాణ నదులపైన, తెలంగాణ చెరువులపైన, ప్రతి ఒక్క దానిపైన ప్రత్యేకంగా ప్రతి దానిపైన అణువణువు తెలిసిన వ్యక్తి వి ప్రకాష్ అన్న. వి ప్రకాష్ అన్న దగ్గర మనం ఉన్నాం. ఒక 4-5 విషయాలు అయితే మాట్లాడదాం. అసలు వి ప్రకాష్ అన్న చాలా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ఫౌండర్ అని మనం అందరికీ తెలిసిందే. కేసీఆర్తో ఎంతో సాన్నిహిత్యంగా ఉంటారు. కానీ వి ప్రకాష్ అన్న చాలామందికి హెల్ప్ఫుల్గా ఉన్నాడు. మరి ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల వైపు వి ప్రకాష్ అన్న రాలేదు? ఈ బనకచెర్ల ఇష్యూ ఏంటి, కాళేశ్వరం ఇష్యూ ఏంటి, అసలు కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికే వి ప్రకాష్ అన్న దగ్గరికి రావడం జరిగింది. ఒక్కసారి అన్నని వెల్కమ్ చేద్దాం. అన్న వెల్కమ్ అన్న. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఎక్కడ స్టార్ట్ అయింది అన్న వి ప్రకాష్ అన్న ప్రయాణం? ములుగు జిల్లాలో ఏ ఊర్లో స్టార్ట్ అయింది? పాలంపేట రామప్ప టెంపుల్ ఉంది కదా. అవును. ఈ చారిత్రాత్మకమైన రామప్ప టెంపుల్ ఆ ఊర్లో నేను పుట్టాను, అక్కడే పెరిగాను. ఒక వ్యవసాయదారుల కుటుంబం, మున్నూరు కాపు కుటుంబం, అందులో వతందారుల కుటుంబం. అంటే నిజాం కాలం నుంచి కూడా మాది వతందారుల ఫ్యామిలీ. మా ఫాదర్ మాలి పటేల్ ఉండే, 93లో చనిపోయాడు. 84లో ఎన్టీ రామారావు వతన్లు రద్దు చేసే వరకు ఆయన ఉండేది. అక్కడ నా బాల్యం అంతా కూడా ప్రైమరీ స్కూల్ పాలంపేటే, ఆ తర్వాత 6-7 తరగతులకు నల్లగుంట పక్కనే ఉంటుంది. మా మేనమామ ఊరు అది. వాళ్ళ మేనమామ ఇంట్లోనే ఉండి నేను 6వ తరగతి 7వ తరగతి చదివాను. 5వ తరగతిలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక ఉద్యమం వచ్చింది. ఉక్కు ఫ్యాక్టరీని నార్త్ ఇండియాకు తరలించకపోదాం అనుకున్నప్పుడు ఆంధ్ర ప్రాంతం లోపల విశాఖ ప్రాంతంలో పెట్టాలనుకున్న ఉక్కు ఫ్యాక్టరీని తరలించకపోతున్నారు, ఇది మన ఆంధ్రుల హక్కు అని చెప్పి అక్కడ స్టార్ట్ అయిన ఉద్యమం తెలంగాణకు వ్యాపించింది. సో 66-67 ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారి నేను ఆ ఉద్యమంలోకి వచ్చాను స్కూల్ స్టూడెంట్గా. తర్వాత 68-69లో నల్లగుంటలో 7వ తరగతి చదువుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు నేను చాలా యాక్టివ్గా అప్పర్ ప్రైమరీ స్కూల్లో యాక్టివ్గా పాల్గొన్నాను. ఇక దాదాపుగా 8-9 ఏళ్ళ వయసు నుంచే నేను ఉద్యమాల వైపు ఆకర్షితుడినైనా. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు నేను 11 ఏళ్ళు ఉన్నాను. తర్వాత అది అణచివేయబడ్డ తర్వాత నక్సలైట్ ఉద్యమం వచ్చింది. అయితే ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో జై తెలంగాణ అంటే జై తెలంగాణ మాకు పెద్దగా లోతుగా తెలియదు. బట్ ఒకరోజు 7వ తరగతి పరీక్షలు రాయకుండానే మమ్మల్ని 8లోకి ప్రమోట్ చేశారు. అప్పుడు ఆ ఎండాకాలం సెలవుల్లో 69 ఉద్యమం బాగా జోరుగా సాగుతున్నది. 69 మార్చ్ ఏప్రిల్ ఆ టైం. ఇక్కడ ఫైరింగ్లల్లో 100 మందిని చంపేస్తున్నారు. టైంలో తిప్పన సిద్ధులు అని ఇప్పుడు భద్రాచలంలో ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా. ఆయన మా ఊరు వచ్చాడు. వచ్చి మా ఇంట్లోనే, మా ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది, మా ఇంట్లోనే మీటింగ్ పెట్టి అక్కడ తెలంగాణ ఎందుకు, తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని. అంతకుముందు మేము 1 సంవత్సరం పాటు ఉద్యమంలో ఉన్నాం, దాదాపు 4-5 నెలలు ఉద్యమంలో ఉన్నాం. కానీ తెలంగాణ ఎందుకు అనేది మాకు తెలియదు. బాగా వల్గరైజేషన్ ఉండే, బూతులు రాసేది గోడల మీద, రోజు బ్రహ్మానంద రెడ్డి దిష్టి బొమ్మదాలుగా పెట్టేది. జై అంటే జై. 7వ తరగతి లాస్ట్ మా స్కూల్లో. ఇంకా అంతకంటే పెద్దవాళ్ళు లేరు. ఆ 7వ తరగతి వరకు ఉన్న వాళ్ళల్లో నేనే లీడర్ని. సో అట్లా తెలంగాణ అంటే ఏంది అనేది 7వ తరగతి 8వ తరగతి పోయే మధ్యకాలంలో ఆయన మాకు అర్థం చేయించాడు. తర్వాత 8కి నేను వరంగల్ పోయినాను. వరంగల్లో మచిలీపట్నం హై స్కూల్లో చదువుతున్నప్పుడు అప్పుడు ఇక ఒక మీనింగ్ఫుల్ తెలంగాణ అంటే ఏందో అర్థమై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. కానీ మేము 1-2 నెలలు తెలంగాణ ఉద్యమం నడిచిన తర్వాత లీడర్స్ అందరినీ రాజమండ్రి జైల్లో పెట్టారు, చెన్నారెడ్డిని, కొండా లక్ష్మణ్ని. ఉద్యమం సమసిపోయింది. ఇంకా రాజకీయాల పట్ల ఆ రోజుల్లో వచ్చిన ఆసక్తి, ఇక తెలంగాణ ఎందుకనే దాని మీద మైండ్లో స్థిరపడిపోయింది. తర్వాత నక్సలైట్ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం అణచివేయబడగానే ఉత్సాహవంతులైన యువకులంతా కూడా నక్సలైట్ బాట పట్టారు. ఇంకో 2 ఏళ్ళ ముందు నేను పుట్టుంటే నేను కూడా పోయేవాడిని. తర్వాత కాలంలో మళ్ళీ నేను ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. బట్ మళ్ళీ ఎమర్జెన్సీ తర్వాత నక్సలైట్ ఉద్యమం వైపు నేను ఆకర్షించబడ్డా. 20 సంవత్సరాలు, 77 నుంచి 97 వరకు 20 సంవత్సరాలు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూనే ఫస్ట్ 79లో హైదరాబాద్ సిటీ డిఎస్ఓ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సిటీ సెక్రటరీగా ఉన్నాను.
సెక్రటరీ హైయెస్ట్ పొజిషన్. దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డికి సంబంధించిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం కాగానే రాష్ట్ర బాధ్యతలు ఇచ్చారు. మళ్ళీ ఒక సంవత్సరం కాగానే అప్పుడు నేను ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతాను, ఎంఏ ఫిలాసఫీ. తర్వాత అది ఎగ్జామ్స్ రాయకముందే ఆ పార్టీకి యూసీసీఆర్ఐ ఎమ్మెల్యే అని అంట వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్గా పంపించారు. తెలంగాణ రీజనల్ కమిటీ మెంబర్ ఆ రోజుల్లోనే. అప్పుడు నేను జస్ట్ 22 ఇయర్స్ 23 ఇయర్స్. ఆ రోజుల్లోనే కొంత ఒక 1 ఇయర్ పాటు 1.5 ఇయర్ ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళ మీటింగ్స్ పోవడం, విప్లవ రచయితల సంఘం వాళ్ళతో కొన్ని నేను రాస్తుండేది, రచనలు చేస్తుండేది, కథలు రాసేది, కవితలు రాసేది. వరవర్రావుతో పరిచయం అయింది. నేను సీకేఎంలో అయినా కానీ ఆ 3 ఏళ్ళు వరవర్రావు జైల్లో ఉన్నాడు, ఎమర్జెన్సీ టైం. బయటకు వచ్చాక ఆయనతో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. ఆయనతో కలిసి మీటింగ్లో పోయేది. 20 ఇయర్స్ ఏజ్లోనే నేను వరంగల్ చుట్టుపక్కల ఈ రైతాంగ ఉద్యమాలలో నేను పాల్గొన్నా. బట్ ఏ సంఘంలో నేను అప్పటికి మెంబర్ కాలే. సిద్ధాంతాన్ని అధ్యయనం చేశాను. అప్పటికే మార్క్స్, లెనిన్, మావో వీళ్ళంతా రాసిన బుక్స్ అన్నీ కూడా నేను చదువుతూ ఉండేది. స్టాలిన్ రచనలు, తర్వాత లీషావుచి అని, చెవెన్లై. అయితే కొంత ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత అందుకే నాకు అది ఇంట్రెస్ట్ అనిపించి ఫిలాసఫీ, తత్వశాస్త్రం. తర్వాత ఇక రైతాంగ ఉద్యమాన్ని వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బిల్డ్ చేయడానికని యూసీఆర్ఐఎంఎల్ తరఫున ఓపీడీఆర్ అని, గ్రామీణ పేదల సంఘం అని, డిఎస్ఓ స్టేట్ బాధ్యతలు కూడా చూసేది. ఆలోచన నా పత్రిక ఒకటి నడిపేవాళ్ళు. దానికి ఎడిటర్ ఉన్నా కూడా నేను ఎక్కువ పని చేసేది. తర్వాత కొంతకాలానికి దేవులపల్లి వెంకటేశ్వరరావు డైరెక్ట్ ఆయనతో పరిచయం ఏర్పడ్డ తర్వాత ఆయన నిజాంకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో రైతాంగ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి. పేరేమో చాకలి ఐలమ్మకు, దొడ్డి కొమరయ్యకు, పూచలపల్లి సుందరయ్యకు, చంద్ర రాజేశ్వరరావుకు వచ్చింది. బట్ ఈయన తయారు చేసిన వాళ్ళే దొడ్డి కొమరయ్య కానీ, చాకలి ఐలమ్మ కానీ. ఓకే. తర్వాత వాళ్ళకి సుందరయ్యను రాజేశ్వరరావు గారు పార్టీ లీడర్స్, వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఓకే. బట్ తెలంగాణ గడ్డ మీద ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపి ఆ రోజు అంత పెద్ద సాయుధ పోరాటాన్ని నిర్మించింది దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఆయనతో పాటు ఆయన కమిటీలో భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు. బట్ ఆయన పేరు ఎందుకో కావాలని, ఆయన బ్రాహ్మణ కరణం కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, అందుకే ఆయన ఎవరు మోయలేదు. ఆయన పెట్టిన పార్టీ కూడా దాదాపు కొన్ని గ్రామాలకు పరిమితమైన పార్టీగా మిగిలిపోయింది. అది వాళ్ళకేం దళాలు లేకుండే. అయితే అట్లా ఆయనతో కాంటాక్ట్లోకి వచ్చాక తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ఆయనతోని క్యాసెట్లలో రికార్డ్ చేయించి 1 సంవత్సరంన్నర పాటు నేనే దాన్ని రాశాను. ఫస్ట్ వాల్యూమ్ బయటికి తీసుకొచ్చారు, సెకండ్ వాల్యూమ్ తేలేదు. వాళ్ళు కావాలని దాన్ని తొక్కి పెట్టారు. అది ఎప్పుడు వస్తుందని కూడా నమ్మకం లేదు. బట్ ఒక 1.5 ఇయర్ మాత్రం నేను అప్పటి చరిత్రను బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయనతో క్యాసెట్లలో మాట్లాడించి నేనే దాన్ని గ్రంథస్థం చేశాను. 83 మొత్తం 83, 84 అర్ధభాగం వరకు 1.5 సంవత్సరాలు దాని మీదే కృషి చేశాను. ఆ టైంలోనే వాటిస్తల అని ఒక సాహిత్య పత్రికకు నేను ఎడిటర్ ఉన్నా. అట్లా ఇక ఆ ఉద్యమాలలోకి వెళ్ళి 84లో ఆయన దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోయారు. చనిపోయినాక ఆ పార్టీలోంచి నేను బయటకు వచ్చి అడ్వకేట్గా లా కంప్లీట్ చేసుకొని కాకతీయ యూనివర్సిటీలో అది మళ్ళీ న్యాయవాద వృత్తిలో 96 వరకు ఉన్నా. ఈ రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ చూసిన తర్వాత అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మనం కోర్టులో డబ్బు సంపాదన కోసం ప్రాక్టీస్ చేయడం ఎందుకని బయటకు వచ్చి జయశంకర్ సారు అడ్వైస్ తీసుకొని ఆయన నేను కలిసి తెలంగాణ ఉద్యమాన్ని 96 నుంచి ప్రాథమిక దశ నుంచి ఒక్కొక్కరిని సమావేశాలు పెట్టుకుంటూ ఒక్కొక్కరిని జమ చేసుకుంటూ ముందు ఇంటెలెక్చువల్స్, తర్వాత 69 ఉద్యమకారులు, తర్వాత స్టూడెంట్స్, లాయర్స్, ఎంప్లాయీస్ ఒక్కొక్క సెక్షన్లలోకి ఎంటర్ అవుతూ ఒక 4 సంవత్సరాల పాటు ఈ సంఘాలను కూడా అన్నింటినీ ఒకే వేదిక మీద తీసుకురావడం, తెలంగాణ ఐక్య వేదిక పెట్టడం, మారోజు వీరన్నతో కలిసి తెలంగాణ మహాసభ, చెరుకు సుధాకరు, బెల్లయ్య నాయకు, భరత్, ఇట్లా తెలంగాణ ఉద్యమాన్ని ప్రాథమిక స్థాయి నుంచి బిల్డ్ చేసుకుంటూ కావలసిన రాజకీయ చైతన్యాన్ని, జరిగిన అన్యాయాలను ఒక్కొక్కటిగా కేసీఆర్ వచ్చే నాటికే నీళ్ళ మీదనే నా యొక్క 50-60 ఆర్టికల్స్ వచ్చాయి, బుక్స్, చిన్న చిన్న బుక్లెట్స్ వచ్చాయి. అట్లా ఏ రంగాలలో తెలంగాణ ఎట్లా అన్యాయానికి గురైంది, తెలంగాణ వస్తే ఒక్కొక్క సెక్షన్కి ఏం లాభం జరుగుతుంది, తెలంగాణ విజన్ కూడా 99లోనే నేను రూపొందించాను. సో అట్లా ఆ ప్రయాణము పాలంపేటలో మొదలైన ప్రయాణం ఈ అడ్వకేట్ ప్రొఫెషన్ వదిలిపెట్టి ఫుల్ టైమర్గా తెలంగాణ ఉద్యమాన్ని నెత్తి మీద ఎత్తుకొని కేసీఆర్ గారిని
2000 సంవత్సరం సెప్టెంబర్ ఆ ప్రాంతంలో కలిసాం. ఆ తర్వాత కంటిన్యూగా ఆయనతోనే ప్రయాణం కొనసాగింది. అప్పుడేంటంటే 41 మంది కాంగ్రెస్ శాసనసభ్యులతో మెమోరాండం రాసి దాన్ని వాళ్ళతో సంతకాలు తీసుకొని సోనియా గాంధీకి ఇచ్చిన దానిలో నాది మెయిన్ పాత్ర. దాంతో ఏంటంటే కొంత అప్పుడు బషీర్బాగ్ కాల్పులు ఇవన్నీ జరగడంతో కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలంగాణకు ముందుకు రావడం ఇదంతా కేసీఆర్ను కొద్దిగా ఇన్స్పైర్ చేసింది. సో ఆయనతో కలిసి ఇక ప్రయాణం మొదలైంది. సరే కారుకు మంచి డ్రైవర్ దొరికిండు కదా అని చెప్పి ఆయనను కారు సీట్లో కూర్చోబెట్టి మేము పక్కన కూర్చున్నాం. అట్లా ఉండిపోయాను ఇప్పటిదాకా. పక్కన కూర్చున్నారు కానీ అసలు తెలంగాణ ఉద్యమం చేయని వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులైన మన తెలంగాణ రాష్ట్రంలో వి ప్రకాష్ అన్న ఎందుకు అంటే ప్రత్యక్ష రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ లేదా, అసలు ఎందుకు కాలేకపోయిండు? అంటే పునాది మాది వామపక్ష ఉద్యమాల్లో ఉంది. లెఫ్ట్ ఎస్ భావజాలం అనేది అంటే ఒకసారి శ్రామిక వర్గ రాజ్యం కావాలని మార్క్స్ సిద్ధాంతాన్ని తలకెక్కించుకున్నాక ఈ బూర్జువా పార్టీలలో ఇమ్మడలేము. రెండవది మాలాంటి వాళ్ళని వాళ్ళు ఎదగనియరు. ఇవన్నీ తెలిసి మళ్ళీ వాళ్ళతో రోజు గొడవ పడుకుంటే ఎందుకు? ఉద్యమకాలంలో కూడా ఆయనకు నాకు ఎప్పుడు చాలా ఆర్గ్యుమెంట్ జరిగేది, చాలా మనస్పర్ధలు ఉండేది. అయినా కూడా తెలంగాణ కోసం అన్ని దిగమింగుకొని మనకి ఇష్టం లేని నిర్ణయాలు తీసుకున్నా కలిసి పనిచేసాం. అయితే అది తెలంగాణ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారము ఆర్టికల్ 3 ప్రకారం రావాలి. ఆర్టికల్ 3 ప్రకారం బిల్ పెట్టాలి. పార్లమెంట్లో బిల్ పెట్టాలంటే రాజకీయ పార్టీలు కంపల్సరీ. మాకేమో ఈ బూర్జువా రాజకీయ పార్టీల మీద ఇంట్రెస్ట్ లేదు. తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నాం నేనైనా జయశంకర్ సార్ ఆయన. ఒకసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చే సమయంలో కూడా మాకు ఏముంది మాట్లాడితే పదవులు వచ్చేది, కానీ నా అంతటి నేను ఎన్నడూ పోయి పదవి అడగలేదు. ఆయన పిలిచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తా అన్నా కూడా నాకు రాజకీయాల్లో కొనసాగడం ఇష్టం లేకుండే. నేను ఇప్పటికి కూడా ఈ వాతావరణంలో ఇమ్మడలేను, ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో. అంటే మేము పెరిగిన కల్చర్ వేరు, మేము నమ్ముకున్న సిద్ధాంతాలు వేరు. ఆ సిద్ధాంతాలకు తిలోదకాలు వేయడం ఇష్టం లేదు. పోనీ ఆ సిద్ధాంతాలను పట్టుకొని ముందుకు పోదామంటేనేమో అవి ఆగిపోయినాయి. అన్ని చిలుకలు శాఖోపశాఖలుగా మారి ఇప్పుడు లాస్ట్గా పీపుల్స్ వారు కూడా ఇవాళ మావోయిస్ట్గా మారిన తర్వాత ఎటు కాకుండా అయిపోయింది. దేవులపల్లి వెంకటేశ్వరరావు మొదలుపెట్టింది అది ముందుకు పోలేదు, పరిమితం అయిపోయింది కొంతమంది వ్యక్తులకే. ఇక అటు అందుకోలేక ఇటు ఇమడలేక ఇట్లా త్రిశంకు స్వర్గంలాగా అయిపోయింది. అంటే తెలంగాణ కోసం 1969 నుంచి మొదలుకుంటే అంటే 5th స్టాండర్డ్లోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యమాలు చేసిండ్రు. టీఆర్ఎస్తో కోఆర్డినేషన్లో ఉన్నారు, కేసీఆర్తో. అప్పటికి ఇప్పటికి తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డామా అన్న? తెలంగాణ బాగుపడ్డదా? చాలా మనకు విజిబుల్గా కనబడుతుంది కదా. ఇప్పుడు ఏ పారామీటర్లో చూసుకున్నా కూడా 2014 కంటే ముందు మన సంఖ్య ఎక్కడుంది అంటే ఇప్పుడు దేశంలోని 28 రాష్ట్రాలల్లో మనం లాస్ట్లో ఉండేవాళ్ళం 25, 26, 27, 28. ఇప్పుడు 2024లో చూస్తే 23, 24లో అన్నిట్లో టాప్ 5లో ఉన్నాం. ఓకే, ఇంకా అంతకంటే ఏం చెప్పాలి? చాలా ఆత్మహత్యలు తగ్గినాయి. ఓకే, మామూలుగా తగ్గడం కాదు. ఇప్పుడు రోజుకు 10 ఉన్న కాడ రోజుకు ఒక్కదానికి వచ్చింది. వరి కానీ పంటలు కానీ 3 రెట్లు పెరిగినాయి. సాగునీరు 20 లక్షల ఎకరాలకు వచ్చేది ప్రభుత్వ ఖర్చుతో, అది 50-60 లక్షల ఎకరాలకు పోయింది. వరిధాన్యము 45 లక్షల టన్నుల నుంచి 50 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నులు పోయింది. పంటల విస్తీర్ణం పెరిగింది. ఒక ఉపశమనం ఉన్నది రైతులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు. ఆసరా పెన్షన్లు ఆ రోజుల్లో 200 వచ్చేది, అది 2000 అయింది. ఎవరన్నా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే దాదాపు 35,000 మంది రైతులు 20 సంవత్సరాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. మేము రావడానికి కూడా తెలంగాణ ఉద్యమానికి రైతుల ఆత్మహత్యలే కారణం, మెయిన్ రీజన్. అటువంటిది వాళ్ళకు ₹1,00,000 కంపెన్సేషన్ ఇవ్వాలంటే కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి వచ్చినాక కొంత 1,50,000 ఎంతో ఇచ్చాడు. బట్ కేసీఆర్ వచ్చినాక దాన్ని 5 లక్షలకు పెంచారు. అప్పుడు ఎంత అవమానకరంగా మాట్లాడేదంటే మనం ఎక్కువ నష్టపరిహారం ఇస్తే ఈ డబ్బు కోసమే వస్తారు ఆత్మహత్యలు చేసుకుంటారు అని ఎద్దేవా చేసేవారు. మరి కేసీఆర్ 6 లక్షలు ఇచ్చినప్పుడు తగ్గినాయి కదా ఆత్మహత్యలు. తర్వాత ఒక తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఒక భరోసా ఏర్పడ్డది, ఒక ఆశ ఏర్పడ్డది. రైతు బంధు అనేది కొంత అప్పులను తగ్గించగలిగింది. అన్ని రకాలుగా మంచి జరిగింది. కాకపోతే మేము ఆశించిన లక్ష్యాలు అర్ధాంతరంగానే ఉన్నాయి. కొంతవరకు వచ్చినాం, 0 నుంచి ఒక 40-50 దాకా వచ్చినాం. 50 నుంచి ఇంకో 90 దాకానన్నా పోగలగాలి. 100 చేరుతామని ఆశ లేదు, కానీ
80-90 దాకానైనా పోగలగాలి. మరి కేసీఆర్ గారు మళ్ళీ వచ్చిన తర్వాత అసంపూర్తిగా వదిలేసిన లక్ష్యాలను ముందుకు తీసుకుపోగలుగుతాడు. ఎందుకంటే ఆయనకున్న విజన్ కానీ, ఆయనకున్న అన్ని రంగాల మీద ఆయనకున్న అవగాహన కానీ, పట్టు కానీ, ఈ ప్రజల మీద ఆయనకున్న ప్రేమ కానీ ఇంకెవరిలో కనబడదు.